హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే మేము ముందుకు వచ్చాను. అదేంటంటే ఈ కేటీఎం బండ్లలో పదే ఒక ప్రాబ్లం అయితే రిపీట్ అవుతుంటుంది. ఆ ప్రాబ్లం ఏంటంటే సడన్గా బ్యాటరీ వీక్ కావడం, వీక్ అయిన తర్వాత బైక్ స్టార్ట్ కాకుండా ఉండడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తుంటాయి. ఆ ప్రాబ్లం రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇంజన్లో ఈ మ్యాగ్నెట్ కాయలు అయితే ఉంటాయి. ఈ మ్యాగ్నెట్ కాయలు పోవడం వలన అయితే బైక్కి పదే ఆ ప్రాబ్లం అయితే రిపీట్ అవుతుంటుంది. సడన్గా బ్యాటరీ వీక్ కావడం, వీక్ అయిన తర్వాత ఒక 3 days 4 daysలోనే బైక్ అయితే ఆఫ్ అవుతుంటుంది. బైక్ ఆఫ్ అయిన తర్వాత మళ్ళీ ఒక ½ hour బ్యాటరీ ఛార్జింగ్ పెట్టిస్తే బైక్ అయితే రన్ అవుతుంది. మళ్ళీ ఒక 3 days తర్వాత బైక్ అయితే సేమ్ ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అవుతుంటుంది. బైక్ ఆఫ్ కావడం అలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఆ ప్రాబ్లము ఎందుకు వస్తుందంటే ఈ ఇంజన్లో మ్యాగ్నెట్ కాయలు బ్యాటరీని మళ్ళీ రీఛార్జ్ అయితే చేయకుండా ఈ కాయలు ఫెయిల్ అవ్వడం వలన బైక్కి బ్యాటరీ రీఛార్జ్ అయితే అవ్వదు. అందుకైతే ఈ ప్రాబ్లం పదే రిపీట్ అవుతుంటుంది. ఆ ప్రాబ్లం మనం ఎలా గుర్తించాలనో ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ ప్రాబ్లం మనము క్లియర్ చేయడానికి మన దగ్గర అయితే మల్టీమీటర్ ఉండాలి. ఈ మల్టీమీటర్ ఉంటే ఆ ప్రాబ్లం అయితే మనం క్లియర్ చేసుకోవచ్చు. ఈ కేటీఎంలోనే కాదు, NS200 కానీ ప్రతి బైక్లో ఈ ప్రాబ్లం అయితే వస్తుంటుంది. ఈ ప్రాబ్లం అయితే మనం సింపుల్గా అయితే క్లియర్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో మొత్తం అదైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. అందుకు ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ వీడియోలో డ్యూక్ 200 అయితే మన దగ్గర రిపేర్కి వచ్చింది. ఆ బైక్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పటికీ 3 times అయితే బ్యాటరీ ఛార్జింగ్ పెట్టించారంట వేరే మెకానిక్ దగ్గర. ఛార్జింగ్ పెట్టిన తర్వాత ఒక 3 days అయితే బైక్ నడుస్తుంది. వెంటనే మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అవుతుంది. బైక్ ఆఫ్ అవ్వడము, స్టార్ట్ అవ్వకుండా ఉండడం, అలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడైతే మన దగ్గరకు వచ్చింది. దాంట్లో ప్రాబ్లం ఏందో ఈరోజు అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ కీ ఆన్ చేసి సెల్ఫ్ కొడితే సెల్ఫ్ రీల్లో టక్ అని ఒక సౌండ్ అయితే వస్తుంది. బైక్ అయితే స్టార్ట్ అవ్వట్లేదు. ఒకసారి చూడండి. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా బైక్ అయితే ఇది ప్రాబ్లం. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చింది తెలుసుకోవడానికి మనకు మల్టీమీటర్ అయితే ఉండాలి. సీట్లు అయితే ఓపెన్ చేసి అక్కడ బ్యాటరీ దగ్గర బ్యాటరీ వోల్టేజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. దీనికైతే స్టార్ట్ చేయకముందు అయితే 10.94 అయితే వస్తుంది. మనకు ఆ 10 పాయింట్ ఇంపార్టెంట్, ఆ 94 అవసరం లేదు. మనం ఇక్కడ స్టార్ట్ చేసిన తర్వాత చూసుకుంటే 7.24 అయితే వస్తుంది. అదే మనం స్టార్ట్ చేయకముందే 10 పాయింట్ వచ్చిందిగా, ఇప్పుడేంటి 7.24 అంటున్నాం అని అనవచ్చు. అది స్టార్ట్ చేసినప్పుడు ఏమైతుందంటే మన కాయలు అయితే ఫెయిల్ అయినాయి కాబట్టి బ్యాటరీలో ఉన్న పవర్ ఈ మన ఇంజిన్ కాయలు ఉన్నాయి కదా అవి అయితే మళ్ళీ రిటర్న్ తీసుకుంటాయి. అందుకే పవర్ అయితే తగ్గుతుంది. ఎక్సిలేటర్ ఇచ్చేటప్పుడు మల్టీమీటర్లో 14 పాయింట్ అయితే పెరగాలి. ఈ కాయలు పోవడం వలన అదైతే డౌన్ అవుతుంది, పెరగటం లేదు. ఇప్పుడైతే టోటల్గా కాయలు అయితే పోయినాయి. ఒకసారి మ్యాగ్నెట్ కవర్ అయితే ఓపెన్ చేసి కాయలు అయితే మనం చెక్ చేసుకుందాం. ఫస్ట్ ఈ మ్యాగ్నెట్ కాయలే చెక్ చేసుకోవాలి. ఆ రెడ్ ఫైర్ పెద్దగా అయితే పోవు, ఈ మ్యాగ్నెట్ కాయలే పోయి ఉంటాయి. ఫస్ట్ అయితే మ్యాగ్నెట్ కవర్ ఓపెన్ చేసుకోండి. దాని జాకెట్ ఓపెన్ చేసుకొని నన్ను ముందే ఈ మ్యాగ్నెట్ కవర్ బోల్టాలు అయితే ఇప్పేసా, ఈ వీడియో చేయలేదు. ఇప్పుడైతే మ్యాగ్నెట్ కవర్ తీసుకుందాం. ఆ మ్యాగ్నెట్ కవర్ అయితే జర ఈ డాల్ఫిన్స్ అయితే పట్టుకుని టైట్ ఉంటాయి. జర ఇలా నెట్టినట్టు అనండి, సింపుల్గా అయితే వస్తుంది. టోటల్గా ఈ మ్యాగ్నెట్ కవర్ అయితే ఓపెన్ చేసిన తర్వాత లోపలైతే కాయలు, మ్యాగ్నెట్ కాయలు ఇలా ఉంటాయి. కాయలు అయితే ఇటువైపు కాలిపోయినట్టు ఉన్నాయి, బ్లాక్ అయినాయి కాయలు. ఆ కాయలు ఓపెన్ చేసుకోవడానికి మనకు 5 నెంబర్ ఎల్లంకి అయితే ఉండాలి. 5 నెంబర్ ఎల్లంకి పెట్టి అయితే బోల్టాలు అయితే 3 బోల్టాలు అయితే ఓపెన్ చేసుకోండి, ఎల్లంకి బోల్టాలు. ఆ ఎల్లంకి బోల్టాలు ఇప్పేసిన తర్వాత ఇక్కడ కేబుల్కి సపోర్ట్కు చిన్న పట్టి అయితే వస్తుంది, 8 బిట్తో ఆ బోల్ట్ అయితే ఇప్పేయండి. ఇప్పి ఆ కాయలు అయితే ఇప్పుడు ఓపెన్ చేసి అటుపక్క చూసుకుంటే అటుపక్క అయితే కాలిపోయి అయితే మనకు కనిపిస్తాయి. ఇటు చూడండి, ఇక్కడైతే కాలిపోయింది కాయలు కూడా. ప్రాబ్లం ఇదే, దానివల్లనే మనకు బ్యాటరీ అయితే రీఛార్జ్ కావటం లేదు. ఇక్కడ పోయింది చూడండి ఒకసారి, ఈ వేర్లు అయితే కాలినాయి. ఇక్కడ ఇది కాలడం వల్లనే మనకు బ్యాటరీ అయితే రీఛార్జ్ కావటం లేదు. ఈ కాయలు అయితే మ్యాగ్నెట్లో ఇలా ఉంటాయి. ఇలా మ్యాగ్నెట్ తిరుగుతూ ఉంటే ఈ కాయల నుంచి అయితే పవర్ అక్కడ మనకు రెడ్ ఫైర్ నుంచి పోయి రెడ్ ఫైర్ నుంచి బ్యాటరీకి అయితే పోతుంది. ఈ కొత్త కాయలు అయితే మేము తెచ్చినాము, ఇవి ఓల్డ్ కాయలు. 2 జాకెట్లు కూడా సేమ్ ఉన్నావో లేదో ఒకసారి చూసుకోండి.
మాకు షోరూమ్ ఐటమ్ అయితే దొరకలేదు, వరాక్లో తీసుకున్నాము. ఆ షోరూంలో పోయి అడిగితే ఇక్కడ స్టాక్ అయిపోయినాయని అన్నారు, అందుకే వరాక్ తీసుకున్నాం. వరాక్ కూడా పర్లేదు, మంచిగానే ఉంటాయి. కాకపోతే ఈ వరాక్లో ఏమవుతుందంటే ఈ షోరూమ్ కాయల్లో అయితే గేజ్ ఎక్కువ ఉంటుంది, ఈ వరాక్ కంపెనీలో గేజ్ అయితే తక్కువ ఉంది. అందుకే ఈ బోల్టాలు అయితే కొంచెం ఆల్టరేషన్ చేసుకోవాల్సి వచ్చింది నాకు. ఈ బోల్టాలు ఉన్నాయి కదా, ఈ బోల్టాలు అయితే జర ఆల్టరేషన్ చేసుకున్నాను నేను, అది ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ బోల్టాలకి ఎక్స్ట్రా ఈ బోల్టాలకు మళ్ళీ నేను 10 సైజ్ నట్ అయితే వేసుకున్నాను. ఆ 3 ఎల్లంకి బోల్టాలకు 10 సైజ్ నట్టు వేసి అయితే ఫిట్ చేసుకున్నాను. దాంట్లో 3 బోల్టాలకి ఇలానే బోల్ట్ అయితే ఎక్కించిన 10 సైజ్ బోల్ట్ దానికి మళ్ళీ ఎక్స్ట్రా వేసుకొని ఫిట్ చేసుకున్నా. ఈ బోల్టాలకి 10 నెంబర్ నట్లు ఎందుకు యాడ్ చేసుకోవాల్సి వచ్చిందంటే ఈ షోరూమ్ కాయలు అయితే హైట్ ఎక్కువ ఉంటాయి, ఈ వరాక్లో వచ్చేసి హైట్ తక్కువ ఉంటాయి. అందుకే నేను ఎక్స్ట్రా ఈ 10 నెంబర్ నట్లు అయితే దీనికి యాడ్ చేసుకున్నాను. అప్పుడే ఈ బోల్టాలు అయితే ఫుల్ టైట్ అవుతాయి. ఆ 3 బోల్టాలు వేసి ఫుల్ టైట్ అయితే చేసుకోండి. ఆ 3 బోల్టాలు ఫుల్ టైట్ చేసిన తర్వాత ఇక్కడ కేబుల్ ఉంది కదా, ఆ కేబుల్ని జర జాగ్రత్త అయితే ఫిట్ చేసుకోవాలి. ఈ కేబుల్ని అయితే ఇక్కడ పెట్టేసి, ఈ కేబుల్ మ్యాగ్నెట్ తిరిగేటప్పుడు మ్యాగ్నెట్కి టచ్ అవుతుంది, అది టచ్ అవ్వకుండా మ్యాగ్నెట్ అది కేబుల్ అయితే జర అటు సైడ్ అయితే సెట్ చేయండి. సెట్ చేసి దానికి మళ్ళీ ఒక పట్టు అయితే వస్తుంది, ఈ పట్టు ఉంది కదా, ఈ పట్టిని మళ్ళీ ఇట్లా బయటికి అయితే రాకుండా, కేబుల్ బయటికి రాకుండా దానికి మళ్ళీ ఫిట్ చేసుకోండి ఎలా ఉండేది అలా. ఎనిమిది బిట్టుతో ఆ పట్టు అయితే ఫుల్ టైట్ చేసుకోండి, బోల్ట్ వేసి సెట్ అయిపోతుంది. సింపుల్ ఇంతే ఫ్రెండ్స్. అది కాయ ఫిట్ చేసుకొని మళ్ళీ మనం ప్యాకింగ్ అంతా నీట్గా క్లీన్ చేసుకొని కొత్త ప్యాకింగ్ వేసి అయితే ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసుకుంటే వర్క్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మ్యాగ్నెట్ కవర్ ప్యాకింగ్ అయితే ఫిట్ చేసుకున్నాం. ఈ మ్యాగ్నెట్ కవర్ ప్యాకింగ్ NS200 బండిది. ఇది NS200లో డ్యూక్ 200లో సేమ్ ఉంటుంది మ్యాగ్నెట్ కవర్ ప్యాకింగ్ అయితే. ఇప్పుడు ఈ కవర్ ప్యాకింగ్ అయితే వేసి ఫిట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మ్యాగ్నెట్ కవర్ ప్యాకింగ్ ఉందిగా, ఈ ప్యాకింగ్ అయితే దీనికి వేసి ఫిట్ చేస్తాను. ఈ మ్యాగ్నెట్ కవర్ ప్యాకింగ్ వేసేటప్పుడు ఇక్కడ డాల్ఫిన్స్ అని వస్తాయి బుస్సులు, ఆ బుస్సులు కరెక్ట్ ఉన్నవే లేదా ఒకసారి చూసుకోండి. ఆ బుస్సులు లేకపోతే కూడా దానికైతే మళ్ళీ సెట్ చేసుకోండి. ప్యాకింగ్ అటు ఇటు పొజిషన్ మిస్ కాకుండా అయితే ఉంటుంది. ప్యాకింగ్ పెట్టేసిన తర్వాత జాగ్రత్తగా ఈ మ్యాగ్నెట్ కవర్ అయితే మళ్ళీ పెట్టేయండి. పెట్టేటప్పుడు మ్యాగ్నెట్లో ఏదన్నా ఐరన్ ముక్కలు కానీ అలాంటివి కానీ ఏమైనా బోల్టాలు అతుక్కొని ఉంటే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఫిట్ చేసిన తర్వాత ఆ మ్యాగ్నెట్ నుంచి ఆ కాయలు అయితే మళ్ళీ ఆ బోల్ట్ వలన ప్రాబ్లం అయితే అవుతుంది. అందుకే ఒకసారి మ్యాగ్నెట్కి ఏమైనా బోల్టాలు అలాంటివి ఏమైనా ఉంటే చెక్ చేసుకోండి ముందే. ఆ మ్యాగ్నెట్ కవర్ పెట్టి లైట్గా అలా ఏమిడితోటి తడితే అదైతే సెట్ అయిపోతుంది. ఆ డాల్ఫిన్స్ జర టైట్ ఉంటాయి కదా, అలా కొడితే సెట్ అవుతుంది. అది వేసిన తర్వాత ఆల్ బోల్టాలు అయితే వేసి ఫుల్ టైట్ చేసుకోండి. ఈ బోల్టాలు ఫుల్ టైట్ చేసిన తర్వాత ఇక్కడ మ్యాగ్నెట్ కాయలది కేబుల్ ఉంటుంది కదా, మళ్ళీ అది అప్పుడు మీరు తీసిన చోటునే పెట్టి అక్కడ దాని షాకెట్ అయితే ఉంటుంది, మన ఫ్యూల్ ట్యాంక్ కింద వస్తుంది అది షాకెట్. ఆ షాకెట్కి అయితే మళ్ళీ అది కనెక్ట్ చేసి పెట్టండి. అది జర గట్టిగా ప్రెస్ చేస్తే లాక్ అయిపోతుంది. ఇప్పుడైతే చూడండి క్లారిటీ అనిపిస్తుంది. అది పెట్టేసి సేమ్ పొజిషన్లో పెట్టేయండి, సెట్ అవుతుంది. ఆ జాకెట్ తీసేటప్పుడు ఇక్కడ ఒకటి పవర్ కాయలు ఉంటుంది, నేను అది ముందుగానే ఇప్పుకున్నా, అది ఇప్పేటప్పుడు మీకు చూపెట్టలేదు. ఈ కాయలు ఉంది కదా, మళ్ళీ సేమ్ పొజిషన్లో అయితే ఫిట్ చేసుకుందాం. ఈ కాయలు పవర్ కాయలు, ఈ దాని నుంచే ప్లగ్కి స్పార్క్ అయితే అవుతుంది. ఈ కేబుల్ ఉంది కదా, ఇది అర్త్ కేబుల్. ఈ అర్త్ కేబుల్ జర జాగ్రత్తగా చూసుకోండి. ఈ బోల్ట్ పెట్టి బోల్ట్కి అర్త్ కేబుల్ అయితే పెట్టుకోవాలి. ఇలా అర్త్ కేబుల్ పెట్టిన తర్వాత ఆ కాయలకి బోల్ట్ పెట్టి మళ్ళీ ఫిట్ చేసుకోండి.
ఇక్కడ కూడా సేమ్ అదే సైజే ఉంటుంది. 5 నెంబర్ రిల్లంకితో ఫిట్ చేసుకోండి. 5 నెంబర్ బోల్టాలు అయితే వస్తాయి. 5 నెంబర్ రిల్లంకి బోల్టాలు, ఆ బోల్టాలు వేసి అయితే ఫుల్ టైట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా అయితే అయిపోయింది. ఇది అంతా ఫిట్ చేసిన తర్వాత ఇప్పుడు కాయిల్ కొత్త వేసినాం కదా, బ్యాటరీ అయితే డౌన్ అయింది. ఇప్పుడు ఎంత వస్తుంది స్టార్ట్ చేసి ఎక్సిలేటర్ ఇస్తే ఒకసారి చూసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే టోటల్గా 13 అయితే వస్తుంది. దీనికి ఉండాల్సింది అయితే 14 రావాలి. మనం సెల్ఫ్ కొట్టడం వలన బ్యాటరీ అయితే వీక్ అయింది. ఇప్పుడు బైక్ రన్నింగ్ అయితే మళ్ళీ బ్యాటరీ రీఛార్జ్ అయితే అవుతుంది. అప్పుడైతే 14 పక్క వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది అయితే వీడియో చూస్తున్నారు, లైక్ అయితే చేయట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో అయితే లైక్ చేయండి. నెక్స్ట్ ఇంకో వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నాకు ఇలాగే సపోర్ట్ ఇస్తూ ఉండండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.